శిల్పి యొక్క తల్లి వంట చేసే సమయంలోపు లేట్ అవుతుంది అనే విధానాన్ని చేసినప్పుడు ఆ మాత వంట చేసే సమయంలోపే ఖాళీ ఉండలేకుండా ఇద్దరు శిల్పిలు అన్నదమ్ములు కలిసి ఈ రూపాన్ని వంట వండే సమయంలోపే తీర్చిదిద్దినారు. ఇది చరిత్ర, నేను చెప్పడం కాదు. ఇద్దరు అన్నదమ్ములు శిల్పులు దేనికోసం అన్నం తినే సమయం వాళ్ళ అమ్మ వంట చేసే విధానంలో వంట కాలేదు కాబట్టి అయ్యేదానిక కాసేపు ఆగండి అంటే ఖాళీ ఉండలేకుండా ఈ రూపాన్ని తయారు చేసిండ్రు అని చరిత్ర చెప్తున్నారు, చరిత్రకారులు చెప్తున్నారు. కేవలం అంటే ఇక్కడ తెలిసిన దీని చరిత్ర ఏంటంటే వంట వండేందు లోపల ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఈ శిల్పాన్ని చెక్కారట. స్వామిశరణం. ఇది స్టార్టింగ్ ప్రవేశానికి లోపలికి వెళ్ళే ఈ ద్వారం, ఇది ముఖద్వారం. ఇది లేపాక్షిలోని ఈ నంది విగ్రహం అక్కడ చూస్తున్నారా? అగో పక్షిది అక్కడ ఉంటుంది, ఆ కొండ పైన. స్వామిశరణం. అక్కడ ఉంది పక్షి ఉంది కదా, లేపక్షికి అంటే ఏంది దాని చరిత్ర ఏంది అంటారు? ఆ చరిత్ర ఏంది చెప్పాలి. సీతాదేవిని అపహరించి రావణ బ్రహ్మ లంకకి తీసుకెళ్లే సమయంలో జటాయువు ఆ రథం పైన తనకు వడ్డగించి అది చేస్తే రావణ బ్రహ్మ తన ఖడ్గాన్ని తీసి ఒక రెక్కను నరికి అది చేస్తాడు. అదే జటాయువును తిరిగి సీత కోసం అన్వేషించు రాముడు వచ్చేటప్పటికి సీత ఎక్కడుందో ఎవరు తీసుకెళ్ళిర్రో ఆ జటాయువు చెప్పి రూటు చూపిస్తుంది. కాబట్టి దీన్నే పక్షి చూపిస్తారు అనమాట. ఆ పక్షి చెప్తుంది రావణ బ్రహ్మ ఎవరు తీసుకుపోయారు, ఎక్కడ పడేసారు, సీతను తీసుకెళ్ళిర్రు అని. నేను అడ్డగిస్తే నా రెక్కల్ని నరికేశాడు అని ఇదే కొండపైన నరికాడని చరిత్ర. స్వామిశరణం. స్వామి చూడదగ్గ ప్రదేశం ఇది. నేనుగా రాను అనుకున్నా. ఈ పాదయాత్రలో శబరి యాత్రలో ఇంత పెద్ద ఆలయాన్ని దర్శించడం ఇదే మొదటిసారి. వావ్, వెరీ నైస్, వెరీ బ్యూటిఫుల్. ఆంజనేయుడి పాదాలు చూపించండి. ఆంజనేయుడి పాదాలు ఇక్కడ లేపాక్షిలోని ఆంజనేయ చూడండి. ఆయన విగ్రహం ముంగట్నే ఇది